బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను ఒక వాటర్ హబ్గా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చడం జరిగింది. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలోకి నీళ్లు వదిలారు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్లు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్ గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తూనే కదా వరద కాలువలోకి నీళ్లు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్లు అవి. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 గాని ప్యాకేజ్ 8 లో ఆ మోటార్లు పెట్టి టనల్ ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్ గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు గాని, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్మానేర్లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్ని కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తా ఉన్నాయి. వాటి కింద బంగాళాఖాతంలో పంటలు పండుతా ఉన్నాయి. కానీ